బంటి ఎక్కడున్నావు? తప్పించుకుంటున్నావా? నిన్ను పట్టుకుంటాను చూడు, వదిలిపెట్టాను. బంటి ఇవాళ సాయంత్రానికి ల్యాండ్ లైన్ పనిచేస్తుంది. అలాగా? ఆల్రెడీ నాకు ఒక కాల్ వచ్చింది. కామెడీ చేయకండి మేడం, ఇప్పుడే కనెక్షన్ ఇచ్చాను. మేడం అది ఒక్క నిమిషం ఉండండి. కమలా, నా పర్స్ తీసుకురా. తీసుకోండి. ఉంటాను మేడం. ఒకవేళ ఇతను చెప్పింది నిజమైతే నేను ఫోన్లో మాట్లాడింది అబద్ధమా? ఎక్కడున్నావే, నువ్వే నా హృదయ దేవతవే. ఏంటా తప్పుడు? పంచరా తెరికే, ఏం కర్మరా బాబు. ఒక బీడీ అయినా కొడదాం. ఎంత చలిగా ఉందేంటి? ఎవరది? నేనెవరో తెలుసు కదా, నాతో పెట్టుకోకు. ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరు నువ్వు? బంటి, కామిక్ నచ్చిందా? గుడ్ బాయ్. హలో ప్రియా, నేనే. ఎలా ఉన్నారు? ప్రయాణం ఎలా జరిగింది? అంతా బాగానే జరిగింది. మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఇంకా బంటికి నీకు ఈ క్లైమేట్ సెట్ అయిందా? నెమ్మదిగా అడ్జస్ట్ అవుతున్నావు. బంటి ఎక్కువగా అల్లరి చేస్తున్నాడా? లేదు లేదు, గుడ్ బాయ్ లా ఉంటున్నాడు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. బంటి ఇలారా, మీ నాన్న. ఇస్తానుండండి, మాట్లాడు. హలో పాపా. బంటి ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆరోగ్యం బాగుందా? ఫస్ట్ క్లాస్ గా ఉంది. భోంచేశారా? హే, ఒక్క నిమిషం మమ్మీకి ఉండండి, ఇస్తాను. హలో, నీ పేరేంటి? బసవప్ప సార్. ఇక్కడే పనిచేస్తున్నావా? అవును సార్, పక్క స్టేట్ లోనే పనిచేస్తున్నాను. సార్, ఎవరండి ఇతను? ఇక్కడే పక్కన పనిచేస్తుంటాడంట సార్. ఏమయ్యా, నీ పేరేంటి? బసవప్ప సార్. ఎన్ని రోజులుగా పనిచేస్తున్నావు? 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ ఊరేనా నువ్వు? ఇక్కడే పక్కూర్లో ఉంటున్నాను సార్. ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? ఏమీ దొరకలేదు సార్. సార్, ఇదంతా ఎవరు చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు సార్. సార్, వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళలా అనిపిస్తోంది. అంటే వాళ్ళకంటే మనం తెలివి తక్కువ వాళ్ళమంటారా? సార్, నేను అలా చెప్పలేదు సార్. సరే సరే, ఇక్కడ పక్కన ఎస్టేట్ లో విచారణ చేశారా? రాజన్న వెళ్ళారు సార్. వెళ్ళి ఎంతసేపు అయింది? సార్, వెళ్ళి చాలాసేపు అయింది సార్. అదిగో వచ్చేసారు. రజనా, వెళ్ళిన పని ఏమైంది? సార్, అక్కడికెళ్ళి విచారించాను సార్. అక్కడ ఎవరు లేరంట. అతను పనిచేస్తున్న ఎస్టేట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నిన్న సాయంత్రం జీతం ఇచ్చాను, టౌన్ కి వెళ్ళి వస్తానని చెప్పిన వాడు ఇంతవరకు రాలేదని ఆ ఓనర్ చెప్పాడు సార్. ఏవండి కెంపురాజు సార్, సైకిల్ స్టేషన్ కి తీసుకురండి. అలాగే. మీరు బండి తీయండి. మీరు కూడా స్టేషన్ కి వచ్చేయండి. అలాగే సార్.
హలో పాటిల్ సార్. సార్, నేను ప్రియని. సెంట్రల్ కాలేజీలో జర్నలిజం స్టూడెంట్ గా ఉండేదాన్ని. మీరే మాకు ప్రొఫెసర్ గా ఉండేవారు సార్. నువ్వే కదా టపాస్ బాణాసంచల డౌట్లు అడుగుతూనే ఉంటా. అవును సార్, నేనే. అన్నట్టు మీ రీసెర్చ్ ఎలా జరుగుతోంది? గోయింగ్ వెల్. సార్, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. వచ్చి కాఫీ తాగేసి వెళ్ళండి. అది ఇక్కడే పక్కన కాలేజీలో సెమినార్ జరుగుతుంది. అక్కడ మై స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. నేను ఇంకొక నైస్ మీటింగ్ యూ సార్. సీ యూ.